అందరికీ శుభోదయం. మన ఈరోజు ఈ వీడియోలో నీట్ ఎగ్జామ్ రాసి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చేరే వాళ్ళకి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడడం వల్ల ఫస్ట్ ఇయర్లో దేనికి ఎంతెంత అమౌంట్ పే చేయాల్సి వస్తుందో సో ఆ అమౌంట్ని మనం రెడీ చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. నీటికి ప్రిపేర్ అవుతున్నారు చాలామంది. మరి ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఒక అవగాహన కావాలని ఉంటుంది. ఈ ఫీజుల యొక్క వివరాలతో ఒక అవగాహన కలిగించడం కోసం ఈ వీడియోని చేస్తున్నాము. ఏపీ స్టేట్ ఫీ స్ట్రక్చర్ ఫర్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో దేనికి ఎంతెంత ఖర్చు అనేటువంటిది మనం ఇక్కడ పూర్తిగా గ్రహించగలుగుతాము. మరి దాన్ని చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తే వాటి యొక్క ఫీజు వివరాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మరి ప్రైవేట్కి గవర్నమెంట్కి చాలా వ్యత్యాసం ఉంటుంది ఫీజు వివరాల్లో. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చదువుకొని మంచి గవర్నమెంట్ కాలేజీలో సీట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరే, వాటి యొక్క టెక్నిక్స్ ఇవన్నీ కూడా కొన్ని వీడియోలు చేస్తున్నాం. ఆ వీడియోని చూడండి. ఈ వీడియోలో మాత్రము ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్కి ఎంత ఖర్చు అవుతుందో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, యూనివర్సిటీ అలాట్మెంట్ ఆర్డర్. ఇక్కడ వచ్చేసి ట్యూషన్ ఫీజ్. మరి ఇక్కడ వచ్చేసి కాలేజ్ ఫీజ్, హాస్టల్ ఫీ, మెస్ మంత్లీ టోటల్. సో ఇవంతా కూడా మనం ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తే ఎలా ఉంటుంది ఫీజు వివరాలను చూద్దాం. మరి ఇక్కడ యూనివర్సిటీ ఆర్డర్ వచ్చేసి దానికి 10,600 మనం కట్టాల్సి వస్తుంది. ట్యూషన్ ఫీజు వచ్చేసి 15,000 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ కాలేజ్ ఫీజు వచ్చేసి 10,000 వరకు కట్టాల్సి ఉంటుంది. హాస్టల్ ఫీజు చూసినట్లయితే ఫస్ట్ ఇయర్కి 10,000 రూపాయలు కట్టాలి. ఇదంతా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి. మెస్ చూసినట్లయితే మంత్లీ 5,000 లెక్కన మనకి 60,000, సంవత్సరానికి 60,000 పడుతుంది. టోటల్గా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చేస్తే ఫస్ట్ ఇయర్ చేస్తే 1,05,600 వరకు ఖర్చు అవుతుంది. 1,05,600 వరకు ఖర్చు అవుతుంది. అదే నెక్స్ట్ మనం ప్రైవేట్ కాలేజీలో చూద్దాము. ప్రైవేట్ కాలేజీ చూసినట్లయితే ఇక్కడ ఏసీ 2 రకాలు ఉన్నాయి, ఏసీ, నాన్ ఏసీ. సో ఇది ఏసీ, ఇది వచ్చేసి నాన్ ఏసీ. మరి ఈ రెండింటి యొక్క అమౌంట్ చూద్దాం. ఫస్ట్ ఏసీ చూసుకుందాం. ఏసీకి యూనివర్సిటీ అలాట్మెంట్ ఆర్డర్కి 10,600 కట్టాల్సి వస్తుంది. ట్యూషన్ ఫీజు వచ్చేసి 16,500 కట్టాలి, పే చేయాలి. నెక్స్ట్ కాలేజ్ ఫీజు 1,50,000. చూడండి, ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకుంటే 10,000. అదే మన ప్రైవేట్ కాలేజీలో చేరామంటే 1,50,000 ట్యూషన్ ఫీజు కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇదంతా ఏసీ వాళ్ళకి మనం చెప్పేది. హాస్టల్ ఫీ 1,65,000. సో ఏసీ ప్రైవేట్ కాలేజీలో ఏసీ రూమ్స్ అయితే 1,65,000 ఫీజు కట్టాలి.
అదే గవర్నమెంట్ హోటల్ అయితే మామూలు రూమ్లో 10,000 వరకు ఉంటుంది. తర్వాత మెస్ వచ్చేసి మంత్లీ 5,000 లెక్కన మనకి 60,000 రూపాయల వరకు పడుతుంది. ఇక మనం ఇవన్నీ కూడితే 4,02,100 వరకు అవుతుంది. 4,02,100 వరకు అవుతుంది. ఇకపోతే నాన్ ఏసీలో యూనివర్సిటీ అలాట్మెంట్ ఆర్డర్కి 10,600 సేమ్ అంతే కట్టాలి. ట్యూషన్ ఫీజు ఏసీ వాళ్ళకి నాన్ ఏసీ కూడా 16,500 ఫీ కట్టాలి, ట్యూషన్ ఫీ. ఇకపోతే కాలేజీ ఫీజు వచ్చేసి వీటిలో ఏం మార్పే ఉండదు, ఒక హాస్టల్ ఫీజులో మార్పు ఉంటుంది. 1,50,000 సేమ్ ఏసీ వాళ్ళకి ఎట్లా ఉందో నాన్ ఏసీ వాళ్ళు కూడా కాలేజ్ ఫీ 1,50,000 కట్టాలి. ఇంకా హాస్టల్ ఫీ మాత్రం తేడా వస్తాయి. ఏసీ వాళ్ళకి ఎక్కువ పడుతుంది 1,65,000, నాన్ ఏసీ వాళ్ళకి 1,30,000 పడుతుంది. ఒక 35,000 తేడా ఉంటుంది. ఇక మెస్ వచ్చేసి అందరికీ ఒకటే విధంగా ఉంటుంది. మంత్లీ 5,000 లెక్కన మరి సంవత్సరానికి 60,000 వరకు ఏసీ వాళ్ళకి కానీ నాన్ ఏసీ వాళ్ళకి కానీ గవర్నమెంట్ వాళ్ళకి కానీ అవుతుంది. ఇక టోటల్ చూసినట్లయితే ఏసీ వాళ్ళకి 4,02,100 అయితే ఈ నాన్ ఏసీ వాళ్ళకి 3,67,100 వరకు అవుతుంది. సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ నుంచి ఫీజులు ఎలా ఉంటాయో చూద్దాం. మరి ఫస్ట్ ఇయర్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇక సెకండ్ ఇయర్కి వచ్చే వాళ్ళకి గవర్నమెంట్ కాలేజీలో ఎలా ఉంటుందో చూద్దాం. ట్యూషన్ ఫీజు గవర్నమెంట్ కాలేజీలో 15,000 ఉంటుంది. హాస్టల్ ఫీజు కొన్ని కాలేజీల్లో నిల్లు, కొన్ని కాలేజీలు వచ్చేసి ఆ కాలేజీని బట్టి అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే మెస్ ఫీజు 60,000 వరకు ఉంటుంది. అంటే ప్రతి నెలకు 5,000 లెక్కన సంవత్సరానికి 60,000 వసూలు చేస్తారు. నెలకు వచ్చేసి 5,000 లెక్కన పడుతుంది. టోటల్ అమౌంట్ 75,000, అంటే ట్యూషన్ ఫీజు మెస్ ఫీజు కలిపి 75,000 అవుతుంది. ఒకవేళ ఈ హాస్టల్ ఫీజు కానీ కూడా ఇంక్లూడ్ అయ్యేడుకుంటే దీనికి ఈ టోటల్ అమౌంట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది ఆ అమౌంట్ని. ఈ విధంగా గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ ఫీజు వివరాలు ఈ విధంగా ఉంటాయి. ఇకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చూద్దాం. ఇక్కడ ఏసీ నాన్ ఏసీ 2 రకాలైనటువంటి హాస్టల్స్ ఉంటాయి, రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మరి దాని ప్రకారంగా అమౌంట్ కూడా వసూలు చేస్తారు. ఏసీ హాస్టల్స్ చూద్దాం. ట్యూషన్ ఫీజులో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. 16,500 ఏసీ వాళ్ళకి, నాన్ ఏసీ వాళ్ళకి కూడా అదే విధంగా ఉంటుంది. ఇక హాస్టల్ ఫీజు చూసినట్లయితే ఈ ఏసీ రూమ్స్ కాబట్టి 1,60,000 వరకు ఉంటుంది. 1,60,000 వరకు ఉంటుంది. అదే మెస్ ఫీజు సేమ్ అందరికి ఒకటే, పర్ మంత్ 5,000 లెక్కన 60,000 పడుతుంది సంవత్సరానికి. ఇక టోటల్ అమౌంట్ చూసినట్లయితే 2,41,500 రూపాయలు పడుతుంది. ట్యూషన్ ఫీజు 16,500, హాస్టల్ ఫీజు 1,60,000 ఎడిపోతే మెస్ ఫీజు 60,000, టోటల్ చూస్తే 2,41,500 పడుతుంది. ఇక ప్రైవేట్ కాలేజీలో నాన్ ఏసీ కేటగిరీ కింద అయితే ట్యూషన్ ఫీజు 16,500 ఉంటుంది. 16,500 ఉంటుంది. ఇక ఇక్కడ వచ్చేసి హాస్టల్ ఫీజు వచ్చేసి 1,30,000 ఉంటుంది. ఇక్కడ మెస్ ఫీజు వచ్చేసి 60,000 ఉంటుంది. అంటే మంత్లీ 5,000 లెక్కన పడుతుంది, సంవత్సరానికి 60,000. ఇంకా టోటల్ అమౌంట్ చూసినట్లయితే ట్యూషన్ ఫీజు 16,500, హాస్టల్ ఫీజు 1,30,000, మెస్ ఫీజు 60,000, మొత్తం కలిపితే 2,05,500 అవుతుంది. ఈ విధంగా ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లో ఈ ఫీజు స్ట్రక్చర్ అనేటువంటిది ఉంటుంది. దీన్ని బట్టి మీరు మీ పిల్లల యొక్క ఫ్యూచర్ని ప్లాన్ చేసుకొని ఆ విధంగా అమౌంట్ రెడీ చేసుకోవాలని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి వీడియోలు, మీకు ఉపయోగపడేటువంటి వీడియోలు చేస్తూ మీకు ప్రమోట్ చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్
like it and share it. Thank you.